బీజేపీ వాడేదో వాగుతాడరా, ఆర్ఎస్ఎస్ వాడేదో మాట్లాడతాడరా, వాళ్ళేదో మాట్లాడతారా, హిందుత్వకి ఏమవుతుందిరా, బోళ్ళు అంతమంది ఉన్నారు జనం. ఇలాంటి వెర్రి మాటలు మాట్లాడేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది 700 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికాం. చివరికి జిజియా పన్ను వేయించుకున్నాం. అంటే నీ మతాన్ని నువ్వు పాటించాలంటే పన్ను. ఇవాళ రోజున పాకిస్తాన్లో కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్లో కావచ్చు, ఇలాంటి చోట్ల ఉన్నటువంటి ముస్లింలు ఎవరు? హిందువులే కదా, కన్వర్ట్ అయిన వాళ్ళే కదా, బలవంతంగా అయినటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళు ఒరిజినల్ ముస్లింలు సౌదీ అరేబియా, అరబ్ దేశాల ముస్లింల కంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు చివరికి మనల్ని కూడా నాశనం చేయాలని కోరుకుంటున్నారు. చంపేసైనా, గజ్వే హింద్ చేసైనా సరే మతరాజ్యాలు స్థాపించాలని కోరుకుంటున్నారు. దానికి సాక్ష్యం విజయనగరంలో దొరికినటువంటి సిరాజ్ లాంటి వాడు. ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, గోవాలో 1567లో సుమారు 300 హిందూ దేవాలయాలు కూల్చేశారు. తులసి మొక్క పెంచడం కూడా నేరం పెట్టారు. 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవ సాహిత్యం చదవాల్సి వచ్చింది. సువార్తలు ప్రచారం చేయాల్సిందే. మాట వినకపోయినా మతం మారిన హిందువులను కిరాతకంగా చంపేశారు. జిహాదీల కన్నా దారుణంగా జరిగింది ఆ రోజుల్లో. 1587లో అస్సాలినా, కంకోలింలలో క్రైస్తవ మిలిటరీ సాయంతో దేవాలయాలు కూల్చబడ్డాయి. 1578 నుంచి 1588 వరకు హిందువులను అతి కిరాతకంగా హింసించారు. అక్కడ కత్తికో కండలాగా చీల్చేశారు. మెడలో నూనె తడిపిన గుడ్డలు వేసి కాళ్ళు చేతులు కట్టే సజీవంగా తగలబెట్టారు. స్థానిక భారతీయ భాషలు మాట్లాడితే నేలికలు కోసేసేవాళ్ళు. పోర్చుగీస్ భాష కంపల్సరీ చేశారు. హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహాలు చేసుకోవడాన్ని నిషేధించారు. ఇంత రాక్షస కృత్యాలకి కారణమైనటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ని ఇప్పటికీ అక్కడ సెయింట్గా కొలుస్తారు. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ కిరాతక చర్యలకు సంబంధించి ప్రచారం చేసినోడెవడు, చెప్పినోడెవడు? భారతదేశం మతరాజ్యాలుగా ఎందుకు ఏర్పడింది, ఇక్కడ మొక్కలైంది, ఎందుకు చెక్కలైంది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.